కిడ్నీ స్టోన్స్. కిడ్నీలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి? మన కిడ్నీలు రక్తాన్ని శుభ్రపరిచి మూత్రం తయారు చేస్తాయి. మూత్రంలో ఉన్న కాల్షియం, యూరిక్ యాసిడ్, ఫాస్ఫరస్, ఆక్సలేట్ వంటి పదార్థాలు నీరు తక్కువ తాగడం వల్ల ఈ పదార్థాలను కలిసి ఒకదానితో ఒకటి స్ఫటికాలుగా ఏర్పడి క్రమంగా ఇవి కిడ్నీలో రాళ్ళుగా ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి? నీరు తక్కువగా తాగడం మరియు ఉప్పు శాతం ఎక్కువగా తినడం, అలాగే ఆక్సలేట్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం, ఉదాహరణకు టమాటా, పాలకూర, చాక్లెట్స్, నట్స్ వంటివి. నాన్ వెజ్ ఎక్కువగా తినడం, జెనెటిక్ ప్రాబ్లం ఉన్నవారిలో మరియు మూత్ర ఇన్ఫెక్షన్ వంటి యూటీఐ ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఎన్ని రకాలు మరియు ఎలా గుర్తిస్తారు? కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, ఇవి చాలామంది ఎక్కువగా కనిపిస్తాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్, నాన్ వెజ్ ఎక్కువగా తినేవారిలో వస్తుంది. స్ట్రోవైట్ స్టోన్స్, ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, ఇవి చాలా పెద్దగా పెరుగుతాయి. సిస్టిన్ స్టోన్స్ అనేవి జన్యుపరమైన సమస్య కారణంగా వస్తుంది, కానీ చాలా అరుదు. కిడ్నీ రాళ్ళ యొక్క లక్షణాలు: నడుము వెనక నుంచి ఒత్తు కడుపు కింద వరకు నొప్పి రావడం మరియు వేవ్స్ లాగా వచ్చే నొప్పి, మూత్రంలో రక్తం రావడం, వాంతులు వికారంగా ఉండడం, మూత్రం అనేది సరిగా రాకపోవడం, జ్వరం వంటి లక్షణాలు ఉంటే ఇన్ఫెక్షన్ అయిందని అర్థం. లక్షణాలు ఎందుకు ఇంత తీవ్రంగా ఉంటాయి? కిడ్నీలో పేరుకుపోయిన రాయి యూత్రాలలోకి కదిలి మధ్యలో రాయి అడ్డుపడితే తీవ్రమైన నొప్పి మరియు మూత్రనాళంలోని కండరాలు స్మాష్ అవుతాయి. అందుకే నొప్పి భరించలేనంతగా ఉంటుంది. డయాగ్నోసిస్ పరీక్షలు: యూరిన్ మరియు బ్లడ్ టెస్టులు, అల్ట్రాసౌండ్ మరియు సిటీ స్కాన్ వంటివి ప్రధానమైనవి. చివరగా, కిడ్నీలో రాళ్ళు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. తరచుగా ఇన్ఫెక్షన్స్ మరియు హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీ వాపు రావడం. కిడ్నీ రాళ్ళు వస్తే నిర్లక్ష్యం చేయకండి, ముందే జాగ్రత్త పడండి. కిడ్నీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.